డాన్స్ 4 మెంబర్స్కి అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. శ్రీకృష్ణుడికి బాణం తగిలిన చోటు ఏదైతే ఉందో ప్లేస్ ఇదే అనమాట. సో ఇట్లా ఈవినింగ్ అయితే బీచ్కి ఇప్పుడు వచ్చి సో ఫైనల్గా అయితే సోమనాథ్కి రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ ఫ్రెషప్ కూడా అయిపోయినాం. ఎగ్జాక్ట్ స్టేషన్ ముందు అయితే ఉన్నాము. చూసుకోవచ్చు మీరు ఇక్కడ సాయి హోటల్ అని చెప్పి డార్మెంటరీ ఉంది. దీనిలో మీకు స్నానానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి రూమ్స్ అయితే. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు, లేదంటే గవర్నమెంట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బస్సెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఆటోలో అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఆటోలో అయితే ప్రజెంట్ అయితే వెళ్ళిపోతాం. చలో భాయ్ आपका ఆటో क्या है? చలో 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 यही है. ఇలా మన టైటానిక్ షిప్ తయారు చేస్తున్నారు. ఇది బాడీలో క్రూజ్ అమ్మా. పొట్టు షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే అవుతుంది. యూనిట్ అంట, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంట ఇది. సో రీచ్ అయిన టెంపుల్కి అయితే ప్రజెంట్ కరెక్ట్ అదే ఏరియాలో ఉన్నాము. కెమెరాలో అయితే టెంపుల్ అయితే కనబడుతుంది, చూడొచ్చు మీరు. లోపల లగేజ్ పెట్టడానికి అయితే ప్లేస్ ఉంటుందో లేదో చూడండి, ఒకసారి చెప్తాను. మన సృష్టిలోనే 12 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం అయితే నేను ఇప్పుడే దర్శించుకున్నాను. ఎప్పటి నుంచో నా కోరిక ఉండేది ఎప్పుడైనా వెళ్ళాలని చెప్పేసి. ఫైనల్లీ ఆ డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది. విత్ మై ఫ్రెండ్స్ నేనైతే సక్సెస్ఫుల్గా అయితే దర్శనం చేసుకున్నా. 17 సార్లు ధ్వంసం చేసినా కానీ మళ్ళీ ప్రాణం పోసుకున్న టెంపుల్ ఇది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఇంకా ప్లేసెస్ విజిట్ చేసే ఉన్నాయి. ఇక్కడ మాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము చిన్న ప్లేసెస్ ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో పురాణాల ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ని చంద్రదేవుడు స్వయంగా నిర్మించాడు. చంద్రదేవుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు, కానీ రోహిణి మీద మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. దీంతో కోపం వచ్చిన దక్షుడు చంద్రునికి తను క్షీణించిపోవాలని చెప్పైతే శాపం అయితే పెడతాడనమాట. సో దక్షుడి శాపం నుంచి అయితే విముక్తి పొందడానికి చంద్రుడు తన చేతులతో స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు అయితే చేశాడనమాట. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు తనని ఆ శాపం నుంచి అయితే విముక్తి చేస్తాడు. సో చంద్రుడు అంటే సోముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రానికి సోమనాథుడు అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్మించారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ టెంపుల్ని 1947లో రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1951లో అయితే ఈ టెంపుల్ని అయితే మళ్ళీ ఓపెన్ చేశారనమాట. మీకు తెలుసా ఈ బాణస్తంభం కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఈ బాణస్తంభం ఆపోజిట్ సీలో, అరేబియన్ సీలో సౌత్ పోల్ వరకు ఎలాంటి ల్యాండ్ అనేది ఉండదన్నమాట. సో మా గ్యాంగ్ అయితే ఏదో సాధించామన్న ఫీలింగ్లో అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే అయిపోతున్నాము. ఈ మెమోరీస్ తోటి ఒక వారం రోజుల దాకా ట్రామాలనే ఉంటాము. నార్మల్గా మళ్ళీ ఆ లైఫ్ని అయితే ఫీల్ అయిపోలేము. ఏంది క్రోమ్ కాదు, ట్రామా. మీరు దేవుడు సన్నిధానంలో ఉండి కూడా మీరు ఏం మాట్లాడతారు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సార్? చెప్పు తీసుకొని కొట్టండి సార్. మ్యూజిక్ సో ప్రజెంట్ అయితే మనము ఆటోలో బాల్కా తీరితే అండ్ బాల్కా అయితే వెళ్తున్నాము. బస్ అయితే మనం అనుకున్నట్టయితే బస్ అయితే అవైలబుల్ లేదు. సో రూల్స్ అయితే చేశారట. సపరేట్గా మేమైతే ఆటో మాట్లాడుకుని అయితే వెళ్తున్నాము. మాకైతే 300 రూపీస్ అయితే 4 మెంబర్స్కి అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు.
ఒక 5-6 ప్లేసెస్ అయితే ఉన్నాయి, కానీ మేము అన్ని చూసేంత టైం లేదు కాబట్టి ఒక 2 ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే విజిట్ అయితే చేస్తున్నాము. సో టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇదే బాల్కా తీర్థ మందిర్ అంటారు అనమాట. శ్రీకృష్ణుడికి బాణం తగిలిన చోటు ఏదైతే ఉందో ఆయన చివరిగా నిర్యాణమైన స్థలం ఇదే. ఆ చెట్టు మీద కూర్చుంటాడు కదా, ఆ ప్లేస్ ఇదే అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఇంకా హోలీ ఫెస్టివల్ జరుగుతూనే ఉంది. ఇక్కడ 10 days అయితే వేసుకుంటారంట హోలీ ఫెస్టివల్ అయితే. ఇంకా భజనలు అన్నీ అయితే ఉన్నాయి, భజనలు మిస్ చేస్తున్నారు. ఇదే టెంపుల్ లోపల ఉంటుంది. లోపల ఆయన కూర్చున్న ట్రీ అయితే ఇప్పటి వరకు అలాగే ఉంది, కానీ మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా చెట్టు, ఇదే చెట్టు. అది సో ఈ ప్రదేశంలోనైతే శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే తన కాలుని జింకని భావించి జరా అనే వేటగాడు బాణాన్ని అయితే వదులుతాడు. సో అక్కడితో ద్వాపర యుగం అయితే అంతమైందని పురాణాలు అయితే చెప్తున్నాయి. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే బాణగంగకి వెళ్ళాము. బాణగంగ అంటే ఏంటంటే ఆ వేటగాడు జరా అనే వేటగాడు అయితే బాణం ఎక్కడైతే వదిలాడో ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట ఆటో డ్రైవర్. అక్కడ నుంచి మనకి కొంచెం దగ్గరలోనే 1 kilometer డిస్టెన్స్లోనే అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడు పదండి చూసేద్దాం అది. సో ఇదే అన్నమాట బాణగంగ. ఇక్కడ నుంచే ఆ వేటగాడు శ్రీకృష్ణుడికి అయితే బాణం కొట్టాడు. ఇక్కడ నుంచి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక కొంచెం డిస్టెన్స్లో ఉంది మీరు చూసిన ఇందాక టెంపుల్ అయితే. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు సోమనాథ్ టెంపుల్ అయితే కొంచెం డిస్టెన్స్లో అయితే కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అదే ప్లేస్ అనమాట. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే సోమనాథ్కి అయితే రిటర్న్ అయ్యాము. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. సో అక్కడ గుడి దగ్గరలో అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. అక్కడ మేము తినేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే ఎక్కువ ఎండ కొట్టేస్తుందని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడనే రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఈవినింగ్ అక్కడ నుంచి బీచ్కి అయితే వెళ్ళాము. పక్కనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. సో మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే మంచిగా రిలాక్స్ అయినాము. అక్కడ టెంపుల్ దగ్గర ట్రీ అయితే చెట్టు దగ్గర మంచిగా రిలాక్స్ అయితే అయినాము. సో ఇట్లా ఈవినింగ్ అయితే బీచ్కి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ నుంచి రాజ్కోట్ జంక్షన్కి అయితే వెళ్ళాలి. నైట్ 9:40కి ట్రైన్ అయితే ఉంది. రాజ్కోట్ జంక్షన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనం రీచ్ అయ్యేసరికి 1 o'clock అవుతుంది. 1 o'clock తర్వాత అక్కడ నుంచి ఒక 4 hours మనం అక్కడ స్టేషన్లో స్టే చేసిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే సికింద్రాబాద్కి అయితే ట్రైన్ అయితే ఉంది. మరి ఎందుకు ఇక్కడ నుంచే డైరెక్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే లేదు మనకి రిటర్న్. మనకి ద్వారకా నుంచి అయితే రిటర్న్ ఉంది, కానీ ఇక్కడ నుంచి సోమనాథ్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే మన సికింద్రాబాద్కి అవైలబుల్ లేదు. సో మనం రాజ్కోట్ నుంచి అయినా వెళ్ళాలి, లేదంటే ఐదర్ ద్వారకా నుంచి అయినా రిటర్న్ వెళ్ళాలి. సో మేమైతే ఇట్లా ద్వారకా చూసుకున్న తర్వాత ఇట్లా వద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. లేదు మీరు ఇక్కడ నుంచి వచ్చి మీరు డైరెక్ట్ సోమనాథ్కి వచ్చి సోమనాథ్ నుంచి ద్వారకాకి వెళ్ళి ద్వారకా నుంచి రిటర్న్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అది మీ కన్వీనియంట్. ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.